వాకులో జీవమును నాయన, అయ్యా నీ వాకులో సంరక్షణ నాయన, అయ్యా నీ వాకులో మారుమోస్తుంది నాయన, అయ్యా నీ వాకులో నీ స్తోత్రాలు ప్రభా, అయ్యా నా మా జీవితాలు కట్టబడతాయి నాయన, అయ్యా నీ వాకు ద్వారా నీ కొంటున్నాను ప్రభా, అయ్యా మా బ్రతుకులు సరి చేయబడతాయి నాయన, అయ్యా నీ వాకు ప్రభు నీ కొంటున్నాను ప్రభా, అయ్యా కష్టాలు ఆవరించిన మాటలు ప్రభా, అయ్యా కొంటున్నాను ప్రభా, అయ్యా తండ్రిగా మీకు తల్లిగా ప్రభా, అయ్యా మమ్మల్ని ఆదరించేవాడు ఆయన అటువంటి మాటలు మాట్లాడుతూ మీకు కొంటున్నాను ప్రభా, అయ్యా పలమాలని మాటలు ప్రకటిస్తున్నాను ఆయన, అయ్యా పలమాలని మాటలు ఆదరిస్తున్నాను ఆయన, సందేశంలో మీ దాసులు చూచారు మరియు పరిచయం అయ్యా నాకు మాటలు అవసరమైన ప్రభా, అయ్యా మీరే మాట్లాడండి ప్రభా, అయ్యా మీరు మాట్లాడుతున్నాను ఆయన, అయ్యా నేను మాట్లాడి మేము జీవిస్తున్నాను, అయ్యా నీ మాటలో జీవమును తీసుకుంటున్నారు ప్రభా, అయ్యా ప్రభా, అయ్యా కష్టకాలంలో నీ మాటలు ప్రభా, అయ్యా మమ్మల్ని బలపరుస్తున్నాయి అయ్యా నీ మాటలు మమ్మల్ని ఆదరిస్తున్నాయి అయ్యా నీ మాటలు ప్రభా అనేక విషయాలు ప్రభా, అయ్యా మాకు బోధ నేర్పిస్తున్నాయి నాయన, అయ్యా దాసుని జ్ఞానాన్ని అదుపుకొని ఆయన యేసుని జ్ఞానంతో నింపండి ప్రభా, యేసుని జ్ఞానంతో నింపండి ప్రభా, అయ్యా నీ పరలోకం నుంచి నీ వాకు దారాలను మీరు పంపించండి ప్రభా, అయ్యా నా జీవితానికి ఏ వాకు అవసరమైన ప్రభా, అయ్యా మా బ్రతుకు ఏ మాట అవసరమైన ప్రభా, సూటిగా స్పష్టంగా నేను మాట్లాడండి ప్రభా, దేవానికి వందనాలు ప్రభా, అయ్యా నీ వాకు ప్రభా జీవితాలు సరి చేయబడాలి ప్రభా, అయ్యా నీ వాకు ద్వారా మా జీవితాలు కట్టబడాలి ప్రభా, అయ్యా నీ వాకు ద్వారా అంచనీలను ప్రభా, అయ్యా నీ సమీపంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా, అయ్యా నీ మాట మీరే మాట్లాడండి ప్రభా, అయ్యా మీ మాటలే మా జీవ ఓటలు ఉన్నాయన, అయ్యా నీ మాటలే నా జీవ ఓటలు ఉన్నాయన, దేవానికి మాట మీరే నీ దాసుల మీరు మాట్లాడండి ప్రభా, అయ్యా నీ నామానికి మహిమ గంట ప్రభావం పొందుతామని ప్రభా, అయ్యా నా యేసుక్రీస్తునామములో అడిగి పొందుతున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎంతమందికి యేసు ప్రభు రాను సిద్ధపడుతున్నారా? ప్రార్థన సిద్ధపడతారు, పడాలనుకోవడానికి సిద్ధపడతారు, వాగ్దాన సందేశ కూడికి సిద్ధపడతారు. యేసు ప్రభు రాక వరకు ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఇక్కడ చేయాలి వాడికి నాలుగు ఇంకో మీద తీసుకొచ్చినాయి బతికి బతి తీసుకొచ్చి కెన్నాలు ఉండాలి ప్రభుత్వం మీద నేను అడిగినట్టు కెన్నాలు ఉండాలి ప్రభు, ఎన్ని రోజులు ఉండాలి ప్రభు, ఇంకా దేవుని ఆ వాతావరణం తిండి నాపునప్పుడు ఆ మేస్తులు అడుగుతారు వాళ్ళు, గురువు గారు నేను మన ఊరు ఎలా నేర్చు వేస్తే ఇక మన ఊరు ఎలా పెట్టే ఆయన వెళ్ళి వచ్చి రారు చూసుకున్నాను, అందుకని అందరూ కదమ్మా. చూడండి ఇక్కడ అపోస్తలుల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయము 20-21 వచనంలో ఈ విధంగా రాయబడింది. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారుమనస్సు నుండి తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని కుదురుబాటు కాలములు వచ్చునని. 3వ అధ్యాయం అండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 20-21 అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోటును పలికిస్తూ ఉన్నాడు. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుట ఆవశ్యకము. గట్టిగా చెప్పండి కూడా దేవుని మనం ఎప్పటికైనా సిద్ధపడతాం. కొంతమందికి ప్రయాణాలు అయితే చాలా ఇష్టం. కొత్తగా సీరియస్ కానీ అవ్వట్లే. కొత్త కొత్త ప్రాంతాలు చూడాలని ఉంటుంది కానీ అవ్వట్లేదు. హల్లెలూయా. చూడడం తప్పు కాదు, గుడ్డోడికి ఎలాగా అవకాశం ఉండదు. కళ్ళున్న నాకు వినియోగించుకోవాలి. టీ కూడా దగ్గరికి ఒక గుడ్డోడు తడుపుకొని అది టీ తాగుతున్నాడు. ఆయన ఏమో పక్కన ఇద్దరు మాట్లాడుకుంటున్నాడు యాత్ర గురించి. తిరుపతి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, అది వెళ్ళాం, ఇది వెళ్ళాం అని చెప్తున్నాడు.
అక్కడ ఏదో ఈయన పేరు చెప్పాడు. అని పలానా దగ్గర పలానా ఉంటుంది, అదే పేరు చెప్పాడు. కైలాస్ గాంధీ ఏదో చెప్పాడు. అక్కడికి వెళ్ళకురా అన్నాడు. లేదు తమ్ముడు వెళ్ళడం అవ్వలేదు అన్నాడు. నేను తప్పకుండా ఏమన్నా ఈ మాట అని నేను వెళ్ళాను కానీ గుడ్డోడిని చూడలేకున్నాం, కొండుండి మీరు ఎందుకు వెళ్ళకపోన్నారయ్యా అన్నాడు. అక్కడ ఉండే సౌండ్ లేదు. నేను వెళ్ళినా కానీ కొల్లేవు వెళ్ళాను మా ఊరితో చూడడానికి కళ్ళేమని బాధపడ్డాను. అది ఇత్తినీటి పడుతుంది కదా, అలా చూడాలి కదా అని మరి మిస్ అవ్వలేదు వెళ్ళలేదు కానీ అవకాశాలు అంటే చూడాలి అంతే. ఇక్కడ ఏముంటుందంటే వాక్యం, యేసు ప్రభు తిరిగి రావాలంటే కొన్ని కాలాలు ఉన్నాయంట. కుదురుబాటు కాలం చదవమాట అన్నిటికీ కుదురుబాటు కాలంలో వస్తాయి, రావాలి. అన్నిటికీ ఏం రావాలంటే అంతవరకు యేసు ప్రభు పైన సంగమంలో ఉండాలి. ఈ అన్నిటికీ అనేటటువంటి మాటలో కొన్ని ఈ పూట నేను చెప్పి మిమ్మల్ని అప్పగిస్తాను. చూడండి, ఒక మాట అపోస్తలుల కార్యాల గ్రంథంలో 10:43 చదువుకుందాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో ఆయన నామము మూలముగా ఏం పొందుతారండి? గుర్తుపెట్టుకోండి, యేసును నమ్మినవాడు పాప క్షమాపణ పొందడం అనేది ఒక కుదురుబాటు కాలం. ఫస్ట్ నీ పాపము నుండి, నీ శాపము నుండి, నీ దుర్నీతి బంధకాల నుండి, నీ చీకటి ప్రభావాల నుండి నువ్వు టర్న్ అవ్వాలి. ఫస్ట్ యూటర్న్ తీసుకోవాలి. ఇక చాలు ఈ జీవితం ఉన్నదే ఒక జీవితం, మళ్ళీ ఇంకొక జన్మ ఉంటే మళ్ళీ దేవుని పెట్టి మళ్ళీ మనిషిగా పుడతాను, అప్పుడు నమ్ముకుంటారు చూడండి, ఉండదు ఒకే పుడతాం. అలాగ అనుకుంది గబ్బిలమే. ఎందుకంటే మనిషి అన్ని జంతువుల్లోనూ గ్రేట్, గొప్ప జంతువు. ఆయనకి ఆత్మను దేవుడిచ్చాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంటే పెంచుకున్నాను గోవులకి తెగ్గొరికించుకుంటాను కదా. బెల్లానికి గోకు వచ్చారేంటి, బెల్లం గోక్కుని వచ్చారనుకోండి, గోరు కొరుక్కున్న వాళ్ళు గోరు కాదు, ఆ బెల్లం లోపల అది గోరుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమో చెప్పారు మీకు, పాప క్షమాపణ. వింటున్నారా? మానవ జీవితం అంటే అది చిన్నది. ఈ చిన్న 70-80 సంవత్సరాల ఈ జీవితంలో ఏముండవు గొడవలు, మనస్పర్ధలు, ఏమంటే మంచితనం లేకపోవడం, ఇవన్నీ ఎందుకు? మంచిగా బతకవచ్చు కదా. 3 రకాల మొన్న అంటే మన దేశంలో చనిపోయాడు. ఏం పేరు ప్రవీణ్ పగడాల గారు లాంటి ఒక ఆయన అమెరికాలో మొన్న చంపబడ్డాడు. 3000 మంది యవనస్తులను, ఏం పేరు అమ్మాయి పేరు, చార్లీ క్రిక్. ఈయన 3 విషయాల్లోనూ జనాలందరినీ మీటింగ్ పెడుతుంటాడు. ఒకటి, అమెరికాని ఏలుబడి చేస్తున్నటువంటి మగోరు పెళ్ళిళ్ళు, ఆడవాళ్ళ పెళ్ళిళ్ళు, ఆడవాళ్ళ కలిపి పెళ్ళిళ్ళు కాదు. ఈ కల్చర్ మనకు అవసరమా? మగోడు పెళ్లి చేసుకుంటే దేవుని చిత్తం ఎట్లు జరుగుతున్నట్టు, ఆదాయాలు పెళ్లి చేసుకుంటే ఊరు మంది దేవతలు తిరగడం తప్ప వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇది ఎంతవరకు బైబిల్కి సంబంధించింది కాదు కదా. ఒక ప్రోగ్రాం పెట్టాడు. రెండో పాయింట్ ఏంటంటే గన్ కల్చర్. అంటే ఇల్లి పిల్లోడి దగ్గర నుండి కూడా ప్రతి ఒక్కరి దగ్గర చెప్పకూడదు. అని గోడ మీద కోపం వస్తే కాల్చిమే. గన్ కల్చర్ ఇది మనకు అవసరమా? మన ప్రభు రక్షించడా? మనం తుపాకులు పట్టుకొని తిరగాల్సిన పనేటి? ఇదొక విషయం. మూడోది, మనకి కులాలు ఉన్నాయి రకరకాలుగా, పిచ్చిగా. కానీ వాళ్ళకి 2 జాతులు ఉంటాయి. ఒకటి నల్ల జాతీయులు, నీగ్రోస్ నల్ల జాతీయులు. రెండోది అమెరికన్స్, వైట్ పీపుల్, తెల్ల ప్రజలు.
ఈ తెల్లోడు ఎక్కడ కనబడితే నల్లోడు కొట్టేస్తాడు, నల్లోడు బలం ఉన్న దగ్గర తెల్లోడు కొడతాడు, ఇది కొట్టుకోవడమే. ఇది మనుషులమే కదా, మనకున్న చిన్న జీవితాల్లో మంచి అగ్రగామిగా ఉన్న దేశంలో ఉంటూ కూడా మనం ఇలా కొట్టుకోవడం ఎంతవరకు సబబు అన్నప్పుడు దీంట్లో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు అడగండి అనుకొని ఒక టెంట్ వేసుకొని ఆ టెంట్ కింద కూర్చొని మీటింగ్ పెట్టాడు. చాలా మంది యూత్ ఉన్నారు. ఆయన అమెరికా ప్రెసిడెంట్ గారికి బాగా ఫ్రెండ్ లాగా ఉంటాడు. యూత్ 30 సంవత్సరం 35 సంవత్సరం ఉంటుంది. ట్రంప్కి బాగా ఫ్రెండ్ లాగా ఉన్నాడు. అయితే కూర్చొని అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నాడు. మీరు ఎవరు నమ్ముతారండి అని ఆయన అడుగుతున్నప్పుడు అవతలలో నేను దేవుడిని నమ్ముతాను. ఎందుకు నమ్మాలి దేవుడిని? యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలా? యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని కుదురుబాటు చేస్తున్నాడు. మనకు గంగాల్సిన కల్లా మన ప్రభు ఉన్నారు, ప్రభు మనల్ని కాపాడుతారు, ప్రభు మనల్ని రక్షిస్తారు అని ఒక ప్రక్క సువార్త చేస్తారు. ఇంకొక ప్రక్క స్త్రీని పురుషుడు వివాహం చేసుకోవచ్చు, పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవచ్చు. కానీ పురుషుడికి పురుషుడు వివాహం ఏంటి, స్త్రీకి స్త్రీకి వివాహం ఏంటని ఇంచుమించు ఆ దేశంలో చాలా వరకు సంచరించి వీటి వరకు అవేర్నెస్ తీసుకొచ్చారు. అంటే దాన్ని జాగ్రత్తగా, అంటే దానికి అర్థమయ్యేటట్టుగా ప్రజల్ని సిద్ధపరచుకుంటూ వచ్చారు. ఇది నప్పలేదు అక్కడికి. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు కదండి, ఇక్కడి నుంచి ఇంచుమించు కన్నమ్మ గారు అంత ఇక్కడ మీటింగ్ అవుతుందంటే కన్నమ్మ గారు అంత వాళ్ళ ఇంటి దాకా నుండి తొపాకు పెట్టి కొట్టాడు. ఈ మధ్యలో గ్రౌండ్ బిల్డింగ్లు ఎన్ని ఎక్కడ దొరుకుపోవడం ఉంటుంది, అమెరికాలో దొరుకుపోవడం పెద్ద మ్యాటర్. కానీ ఆయన గొంతులో దిగిపోయారు బుల్లెట్. మాట్లాడుతున్న దైవజుడు ఎవడో కాదు, మనమనే నేను యూట్యూబ్ ప్లాన్ చేసినా ఏం చేసినా కనపడతాయి. అలా కూర్చొని పెట్టచ్చు. ఎందుకు తీసుకుంటైనా కుదురుబాటు తీసుకొస్తున్నాడు అగ్రదేశాన్ని. ఒక వ్యక్తి, మళ్ళీ ఒక 10 మంది కాదు, ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు లేచి ఏమండి ఈ కల్చర్ మారాలి, బ్రాందీ తాగి విస్కీ తాగి లేకపోతే మాదక ద్రవ్యాలు వేసుకొని గిటార్ పట్టుకొని అక్కడ గిటార్ పెట్టుకొని దేవుడిని ఆరాధిస్తే అది తాగొచ్చాడు కదా, అది దేవుని అభిషేకం ఎట్లా వస్తుంది అని ప్రశ్నిస్తున్నాడు. సంఘాలకు వెళ్ళి విపరీతమైన ఊరిపోయి డ్రగ్స్ కొడుతున్నారు కదా, మీరు అందరికీ అవగాహన తీసుకొని వచ్చాడు అక్కడికి అని ప్రశ్నిస్తున్నాడు యవనస్తుడు. ఇలా అందరూ పోకుండా అయిపోతున్నాడు. ఇదేంటి ఉన్న అపమానం మా డబ్బు మా ఇష్టమా, దీనివల్ల దేవుడి నామానికి అవమానం, మీకు అది ఆశీర్వాదమా, సరిదిద్దుకోండి, సరి చేసుకోండి, ఇది మీకు ఎంతవరకు దీవెనకరము అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. అటువంటి లాభం లేదు, మరి ఉంచితే అందరూ మ్యాచ్ అయితే ఆయన ముందే చెప్పాడు. పగడాల ప్రవీణ్ గారు చెప్పినట్టు నేను ఎలాంటి చెప్తున్నారని నన్ను చంపుతారు, కానీ నాలో 1000 మంది లెగుతారని చెప్పి ఆయన కూడా అదే చెప్పారు. మీరు నన్ను చంపుతారు నాకు తెలుసు, ఎందుకంటే ఇది మీకు అర్థం కాకపోతే నిందలు వేస్తారు, నిష్ఠాలు వేస్తారు, తప్పును తప్పుగా సూటుగా చెప్తున్నప్పుడు ఆయన లేపేయడం కోసం వస్తారు. కానీ నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు, నాలాంటి 1000 మంది పడతారు. దేవుడి స్తోత్రం. దిద్దుబాటులో మొదటి దేవుడు తెలిసిన నీ పాపాన్ని ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు ఎంత మోసంలో వ్యాపారం చేస్తున్నావు, నువ్వు బ్రతకడానికి ఇతరులకు మోసం చేయొచ్చా? ఇది పాపం. మోసం చేయకుండా వ్యాపారం చేయొచ్చు, తప్పలేదు. మోసంతో వ్యాపారం చేయొచ్చు. ఇలా మొదటి దేవుట అపోస్తలుల కార్యాలు 10:43 వచ్చిన ప్రకారము దిద్దుబాటు పాపం నిమిత్తము. ఇక రెండో దిద్దుబాటు ఏంటో మీకు చెప్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయం. అందరూ తేలిక వస్తారు కదా. మార్కు సువార్త 8వ అధ్యాయం 28 వచ్చిన రాయ్ అర్థం ఏం చేస్తారా? దేవునికి స్తోత్రం. రెండోది ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, దేవుని సత్యాన్ని తెరవబడాలి. నోరిప్పి మాట్లాడితే అవతల వ్యక్తికి అది ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దేవుని బిడ్డ అమ్మ చూడమ్మా గొడవలా ఉందేమో,
అని అన్నారు అనుకోండి, మీ విశ్వాసం ఏమన్నారా? ఏమని చెప్పాలా? ఆ జ్వరంలో ఉండేమో చూడమంటే చేయొచ్చు, ఏం లేదమ్మా తగ్గిపోతులేదు, మీ ప్రార్థన చేస్తానికి కూడా తగ్గిపోతుంది అని చెప్పాలి. మర్యాదతో లేమో నువ్వేంటే వేయకూడదా? మలేరియాతో ఏమో చూపిస్తే ఖచ్చితంగా మలేరియాతో. అప్పుడు అంత నాకు తెలుసు ఇలాంటి మేము పడ్డాము కాదు ఎవరు అన్నారు మనమైనా వచ్చేసింది. మనకి ఇక్కడ కొన్ని రకాల పురుగులు పాల్గొడతాయి. ఆ తాగితే కాల్చిన బొబ్బలు లెక్సిపోయినట్టు లెక్సిపోతాయి. ఈ ప్రాంతంలో నాకు ఇక్కడ లెక్సింది, ఇంకో బ్యాక్ సైడ్ ఒకసారి లెక్సింది. ఏ సార్లు కూడా అలా కాలిపోయి కొన్ని పురుగులు బొబ్బిల్లో మన వినోద్ కుమార్ బాబుకి కొన్న చిన్న వస్త్రాలు కొన్నాను. అది సరిపోలేదు, మార్చడానికి వెళ్తేప్పుడు సాగుకోలేదు, కారు మార్చుంది. సాగుకోలే కారు మార్చుంది. పిలుస్తున్నాడు, మీ బండి మీద అందరూ లోపలికి వెళ్ళారు మార్చడానికి. నన్ను పిలుస్తున్నాను, రైట్ సార్ దాన్ని అడుగు పెట్టాను కూర్చో. కాలేజీ మార్చిందంటే ట్యాంక్ పైకి చూపిస్తున్నాడు, ఇంత బొబ్బలాగా. మీరు వాకింగ్ అట్లా వెళ్తారా? అలా ఊరు బయటికి వెళ్తామండి. ఏదో పురుగు బాగిందండి. ఆ కరెక్ట్ మీరు ఎలా చెప్పగలిగారు అని అది నాకు తెలుసు అన్నాను. వాస్తవం కూడా ఓసినంత వరకు మీరు దాచుకున్నారు. డాక్టర్ ఏమన్నాడు? అదేం డాక్టర్ అండి, తిరిగి నన్ను ప్రశ్న డేట్ అని చెప్పని. డాక్టర్ అడుగుతాను డేట్ అని చెప్పాను. ఏమి లేదంటే మెడిసిన్ ఇచ్చేటప్పుడు నాకు ఆపరేషన్ కూడా చేయాలన్నాడు. దానికి అంత అవసరంగా దాని ట్రీట్మెంట్ దానికి చెప్పాను. ఇలా చేస్తే మాకు తగ్గిందండి. అలాంటి పురుగులు బాగినప్పుడు అది వాస్తవం ఆ ప్రాంతంలో ఉన్నది. ఆ చుట్టూరు శాస్త్రబాబు రాయండి మీకు ఏమంటున్నాం తగ్గిపోతుంది గొడవ నిజమండి. మనకు తగ్గింది కాలేదు. ఏదైనా కనుక కలిస్తే ఏదైనా పురుగు లాంటిది కలిసింది, వాపు నొప్పి ఉంటే ఆ పాయింట్ వచ్చేది. ఏ పాయింట్? కలిసిన పాయింట్. దాని చుట్టూ శాస్త్రంగా పరాస్ కనిపించి ఏముంటాం. నొప్పి ఎప్పుడు తగ్గిపోయింది? ఇన్ఫెక్షన్ పోయినట్టే. ఇన్ఫెక్షన్ పోతే గాయం తగ్గిపోతాయి. దేవుని స్తోత్రం. అంతే. దానికోసం డాక్టర్ తరగతి ఎవరు కుమ్మేస్తాడు. మొట్టమొదటి నీ పాపం క్షమించుకోవాలి. 2 నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. దేని చూడటానికి? దేని చూడటానికి? లోకంలో పాపాన్ని కాదు చూడటానికి, దేవుని జ్ఞానాన్ని, దేవుని దర్శనాన్ని చూడటానికి. మొదటిసారి బిడ్డలు సమర్పించుకున్నారు. ఆ సమర్పణతో కూడిన ప్రార్థన ఈరోజు ఎంతవరకు వచ్చింది? నేను ఇంటికి ప్రార్థిస్తున్నాను. ఉన్నారు భక్తులు, రూతు కుమారి, గడుగున్న రచన కుమారి, పెద్ద కుమారి, రోజమ్మ గారు ఉండే, మన సత్య గారు, నర్స వీళ్ళంతా కనుక సరసమ్మ వీళ్ళందరూ దేవుడి కొరకు ముందుకు వచ్చే చిన్ని బయటకి పోయినట్టు వీళ్ళు సమర్పించుకొని ముందుకు వచ్చారనుకోండి, వీళ్ళు చేసే ప్రార్థన దేవునికి వాల్యూబుల్ ప్రేయర్, విలువైన ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు నీ శరీరం మీద లోక సంబంధమైనవి లేకపోతే అది విలువైన ప్రార్థనే. కాలు బట్టి పెట్టి చేతికి ఆ గాజులు పెట్టి జింకులు అది ఏమి ఆరాధన? అప్పుడు ఏం చూపిస్తాను కానీ కన్నమ్మ, సరసమ్మ, చనిపోయిన దేవుని దగ్గర నారాయణమ్మ, మరెన్నో చాలా మంది దేవుని దగ్గర సమర్పించుకొని డెడికేషన్ చేసుకొని ప్రతిష్ఠించుకొని వాళ్ళు ప్రార్థన చేసి చాలా మంది పెట్టు దేవుని కొరకు సమర్పించుకో. దేవుని ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. తెరవబడతాయి కదా మళ్ళీ ముందు. మూడోది ఏంటో చెప్పి ముగిస్తాను. 1 పేతురు పత్రిక 2:9 అయితే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు ఎక్కడికి అనిపించినట్టు మనల్ని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని ప్రచురము చేయ నిమిత్తము
ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. కుదురుబాటు కాలం అంటే దేవుని సొత్తైన ప్రజలుగా మార్చుకోవడం. నువ్వు ఎలాగా దేవుని సొత్తైన ప్రజలు అంటే లోకస్తులు ఉన్నటువంటి నీ దగ్గర ఉండకూడదు. అంతకంటే విలువైన దేవుని నీకు ఇస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు సమర్పించుకొని మోకరించి, ప్రభువానికి స్తోత్రం, నేను నీ కొరకు బ్రతుకుతున్నాను ప్రభు అనను. నెల రోజులు నెల రోజుల తరపున పెంచుకో. ఒక నెల రోజులు మాత్రం తీసేసి 50 రూపాయలు పక్కన పెట్టేసి, ప్రభా నేను సమర్పించుకోను అని అడుగు. దేవుడిని నెల దర్శనంతో చెప్పు. అలా అలాగే ఇచ్చేసారు మాత్రం. దేవుడు అన్నీ కనుక ఆఫీసర్స్ అయినా సరే భోజనాలు ఏర్పాటు చేయని బెటర్ చెప్పాడు. అదే పనిలో కొనసాగితే ఏమన్నా అక్కడ కాదని పనులు చేయలేదు. హల్లెలూయా. నువ్వు సమర్పించుకో. ముందు దేవుని కొరకు ముందు ఒక అడుగు ముందుకు రా. నిన్ను ఎవరు మార్చుతాడంటే దేవునికి శుద్ధైన ప్రజలు, యాజక సమూహం, దేవునికి శుద్ధైన ప్రజలు. మొదట నీ పాపం విషయంలో, నీ దుర్నీతి బంధకాల విషయంలో, నీ శాపం విషయంలో నువ్వు దిద్దుబాటు ఉండాలి. ఆయన రావాలంటే, నువ్వు సిద్ధపడాలంటే, నువ్వు ఎత్తపడాలంటే నీకేముండాలంటే చెప్పండి. మొదట పాపం నుండి, శాపం నుండి నువ్వు కుదురుకోడాలి మొదటి. రెండోది నీ ఆత్మీయ నేత్రాలు, ప్రభు నా నేత్రాలు తెరవండి, విలాము కన్నులు తెరిచినట్లుగా పరిశుద్ధాత్ముడా నా కళ్ళు తెరవండి అన్నప్పుడు మరుగైయున్న పరలోక సంగతులు తెలియజేసితివి. మరుగైయున్న పరలోక సంగతులు పావనుడను నాకు తెలియజేసితివి. ఆత్మదీపం వెలిగించినారు, కృప చూపితివి. ఆత్మదీపం వెలిగించినారు, కృప చూపితివి. పరలోకపు సంగతుల్ని ఆయన బయటపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ పాపం నుండి, శాపం నుండి ఏమవ్వాలంటే కుదురుకోవడానికి వస్తాడు. రెండోది మీ ఆత్మీయ నేత్రాలు తెలుస్తాయి. మూడోది ఏమని చెప్పుకున్నామండి, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండుట కొరకు, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండుట కొరకు నిన్ను ఆయన కుదురుస్తాడు. చివరిగా 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం ఆయన చూపించే కృపయందును జ్ఞానమందును అందులో ఎక్కడెక్కడ పొందబడాలా, నువ్వు ఎక్కడ అభివృద్ధి అవ్వాలి? 4 డబ్బులు వెళ్తే అసలు కలుగుతారు.
అది సంపాదించు. ప్రభా నీవిచ్చే జ్ఞానమందు నేను అభివృద్ధి అన్నా. నీవిచ్చే జ్ఞానమందు అభివృద్ధి కావాలి, నీవిచ్చే కృపనందు అభివృద్ధి కావాలి. కృపనందు అభివృద్ధి అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో త్వరగా తీసినట్లయితే అక్కడ కనబడుతుంటాయి. 12వ అధ్యాయంలోను 4వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదివినట్లయితే కృపావరాలు కనిపిస్తాయి. అక్కడ ఏమంటే కృపావరాలు కనిపిస్తాయి. నీ తర్వాత చదువుకున్న ఇంటి దగ్గర అపోస్తలుల కార్యాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కృపావరాలు ఎప్పుడనే కృపయందు అభివృద్ధి అవుతున్న కొలది భాషలు మాట్లాడే అంటే ఆత్మీయ లోతుల్లోకి నువ్వు వెళ్ళాలి. ఏదో ఆదివారం సండే భక్తుల్లోకి వచ్చేసి ఏంటంటే మిగతా రోజుల్లో మండే భక్తులుగా, సండే భక్తులుగా మండే భక్తులుగా అన్నాడు ఒక ఆయన. సండే భక్తులు అంటే ఆదివారం వస్తాడు, మండే భక్తులు పెద్దరోజు వస్తాడు. సోమవారం కాదు అది, మండే భక్తులు సోమవారం కాదు. మండే భక్తులు అన్నామనుకో వండుతున్నటువంటి వాడు. సండే భక్తులు ఆదివారం మాత్రం వస్తాడు. దీనివల్ల నీకు లాభం కలగదు, నీకు ప్రయోజనం ఉండదు. ప్రశ్న మిగిలితే దేవుడిని నమ్ముకుంటా నువ్వేం చేసుకొచ్చావు, దేవుడు నీకేమి ఇచ్చాడు? ఏమి లేదు ప్రశ్నే. ఎందుకేమీ లేదు, నువ్వు బతకడమే గొప్ప అద్భుతం. మనకు ఒక బతకడానికి దేవుడు అవకాశం ఒకటి ఇచ్చాడు, ఇవ్వాలి కదా. ఏం చేసామని దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టండి, కృపావరంలోను ఆత్మ పొలంలోను చెప్పాడు కిందనే. గలతీ పత్రిక 5:18 వచనం నుంచి 21వ వచనం వరకు కనుక మనం చదివితే ఆత్మ ఫలాల నుంచి రాయబడతాయి. ఎందుకంటే నీవు ఈ విషయాలను కుదురబడితేనే కానీ ఆయన పరలోక రాజ్యం వరకు చదువు. మళ్ళా ఆ మాటలు ఎక్కడన్నా కాదు, అన్నిటికీ ఒకవేళ కుదరకపోతే దేవుడే కుదర్చినట్టు బాగా దేవుడే మార్చాలి. ఏమంటే మనం మారకుండా, మన స్వభావం మారకుండా, మన యొక్క పద్ధతులు మారకుండా దేవుడు మార్చాలంటే ఇంటి నుండి ఆసుపత్రికి, ఆసుపత్రి నుండి ఏమో ఐసీయూకి, ఐసీయూ నుండి జనరల్ వార్డుకి, జనరల్ వార్డు నుండి హలో ఆయన మారి తలబడుతుంది. హ్యాపీగా బతుకుతున్న ఇంటి నుండి జస్ట్ చెకప్ చేయించుకున్నాం ఆసుపత్రికి, ఆసుపత్రిలో నుండి జాయిన్ అడ్మిషన్, అడ్మిట్ అయిపోయిన తర్వాత ఐసీయూకి, ఐసీయూ నుండి మరి జనరల్ వార్డుకి, జనరల్ వార్డు నుండి ఇంటికి. ఆయన మారి తెలబడతాయి. నువ్వే మారిపోను అనుకో, గొడవ లేదు, హ్యాపీ. ఎన్ని మారలేదు నువ్వు, ఎన్ని మార్చుకోలేదు, ఎన్నింటిని సరి చేసుకోలేదు, ఎన్ని తప్పని నమ్మలేసుకునే పరిస్థితి లేదా? ఉన్నాయి కదా, దిద్దుకో. ఆయన రావాలన్నా, నువ్వు వెళ్ళాలన్నా, ఎవరైనా సరే పరలోకం వరకు వెళ్ళాలి, పరలోకం మధ్య వరకే. అందుకే ఇక్కడ ఏమంటుందంటే నీకు మాట చెప్పి ముగిస్తాను. సెల్ ఫోన్ ఉంది కదా, పెట్టాను. ఈ ఫోన్ ఇవ్వండి, ఎవరి దగ్గర ఫోన్ ఫోన్ లేదా? ఈ మాట నేను ఈ ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇది ఓపెన్ అవ్వాలంటే దీనికి ఏముండాలంటే ఇది ఈ ఓపెన్ అవ్వాలంటే బటన్ అవ్వాలి. మీ అభిప్రాయం చెప్పండి. ఇది ఓపెన్ అవ్వాలంటే ఆన్ అవ్వట్లా, దీన్ని ఆన్ చేయాలి, ఆన్ అవ్వట్లా. ఏం పెట్టాలి? అప్పుడేమవుతుంది? కుదిరిపోతుంది. డిస్ప్లే ఆన్ అయింది, ఓకే, డిస్ప్లే ఆన్ అయింది. ఇప్పుడు పని చేయాలి. ఒక విషయం కుదిరిపడింది, ఏంటి? డిస్ప్లే అనేది ఆన్ అయింది. ఏం చేస్తావు? ఛార్జ్ పెట్టావు, ఛార్జింగ్ పెట్టావు. ఇప్పుడు ఇది పని చేయాలంటే రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ఛార్జిని రీఛార్జ్ చేయాలి. అలా మరి పవర్లో పెట్టడం కాదు, సిమ్ వేయాలి. దానికి ఏంటి? నువ్వు సిమ్ వేసావు, ఏ వేసావు, తిరిగే చెప్తుంది
ఇదేం కంపెనీ? నోకియో కంపెనీ. నువ్వు తెలుసా? నువ్వు మనకు తెలియదు, కానీ వాళ్ళు చేసిన ఫోన్ మాత్రం తెలుసా లేదా? ఆ కంపెనీ తెలుసా లేదా? కంపెనీ ఎక్కడ తెలుసా? అది తెలియదు. దేవుడు ఎక్కడున్నా నీకు తెలుసా? తెలియదు. దేవుడు ఎక్కడున్నా తెలియదు, కానీ దేవుడికి నువ్వు తెలుసు. ఎందుకంటే నీ ఆధార్ కార్డు అక్కడ ఉంటుంది. సిమ్మెడతా కాబట్టి అది తెలుసు. గుర్తుపెట్టు, నువ్వు దేవుడిని ఎప్పుడైనా చూసావా? చూడగల, కానీ నువ్వు రీఛార్జ్ అవ్వాలంటే, నువ్వు ఛార్జ్ చేయబడాలి. నువ్వు నెల సరిపడినా రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడు పని చేయాలి. నెట్ గిఫ్ట్ అన్ని పని చేయడానికి ఏం చేయాలి? దానికి కొన్ని సర్దుబాట్లు చేసుకుంటూ ఉండాలి. అది పవర్ ఛార్జ్ చేయాలి. పవర్ ఛార్జ్ అయిపోయిన తర్వాత మనుషులతో మాట్లాడాలంటే దానికి ఏం చేయాలి? రీఛార్జ్ చేయాలి. పవర్ ఛార్జ్తో పాటు రీఛార్జ్ చేయాలి. అప్పుడు పోలేమైనా సంపూర్ణంగా కుదుట పడినట్టు. నేను కూడా అంతే. దేవుడికి కనపడ్డాడు, కానీ దేవుడికి తెలుసు. నువ్వు దేవుడితో మాట్లాడితే ఖచ్చితంగా ఆయనకి సమాధానం ఇస్తాయి. నీ పాపం నుండి, శాపం నుండి, నీ చీకటి నుండి నువ్వు రీఛార్జ్ అవ్వాలన్నమాట. ఆత్మీయంగా దేవుడితో కనెక్షన్ పెట్టుకొని ఆయన నుండి ఒక పవర్ సప్లై నీలోనికి ఎప్పుడైతే వచ్చిందో నువ్వు ఓపెన్ అవుతావు దేవుడి కోసం. దేవుడి కార్యాల వరకు నువ్వు ముందుకు వస్తావు. అప్పుడు దేవుడిని నా ఆత్మతో నింపుతాడు, అభిషేకిస్తాడు. నీ లోపం ఏంటో ఆయనకు తెలుస్తుంది, దాన్ని ఆయన గుర్తుపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఆసుపత్రిలో కుదుటపడకూడదు, ఇంకెక్కడెక్కడో కుదుటపడకూడదు. అప్పుడు ప్రభు పుత్రాలు కాదు. నువ్వు ఎప్పుడైనా కుదుటపడాలి? ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆదాయం బాగున్నప్పుడే, 4 ప్రక్కల తిరుగుతున్నప్పుడే ప్రభా నన్ను సరి చేయండి, ప్రభా నన్ను బాగు చేయండి. ప్రార్థన చేసుకుందాము. మొదటి పాపంలో నుండి అన్నిటికీ కుదురుబాటు కాలాలు ఉన్నాయి. అన్నిటికీ కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి పాపంలో నువ్వు కుదురుపడాలి. 2 ఆత్మీయ నేత్రాలు తెరుచుకోవడం కొరకు కుదురుపడాలి. ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకున్నాను. అంతవరకు ఆయన పాప క్షమాపణ తర్వాత, ఆత్మీయ నేత్రాలు కుదురుపడిన తర్వాత దేవుని సొంతైన ప్రజలుగా మార్చబడడం కొరకు నువ్వు కుదురుపడాలి. ప్రార్థన చేసి ముగించుకుంటాం. పరిశుద్ధుడా మీరు మాటల హృదయాల్లో పరివర్తించండి. అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తాయి. అంతవరకు నువ్వు పరలోకవాసిగా ఉంటున్నా ఆవశ్యకమని వాక్యం సమీక్షిస్తాను. ప్రభానికి స్తోత్రాలు చేస్తాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఆది అంతం మీరే మాట్లాడాలి. నడిపించమని యేసునామములో అడిగిపోతున్నాము. యేసురక్తమే చేయి, శిలువరక్తమే చేయి. యేసునామములో సంపూర్ణ మహిమ కలుగును గాక. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన